Hello viewers, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఆర్బీఐ రీసెంట్గా 90 years ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ని కంప్లీట్ చేసుకున్న తరుణంలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇనాగ్రేషన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు మనం ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆర్బీఐ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ మనకి ఎకనామిక్ డొమైన్లో. సో ఆర్బీఐ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎవరు దాన్ని లీడ్ చేశారు, అది ఎలా నేషనలైజ్ అయింది, దాంతోపాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జర్నీ ఏంటి, రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఆర్బీఐ తీసుకొచ్చిన కీ రిఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటి, వైఏ న్యూస్ అబౌట్ ఆర్బీఐ, జర్నీ ఆఫ్ ఆర్బీఐ, రోల్స్ అండ్ ఫంక్షన్స్, ఛాలెంజెస్ అండ్ కీ ఇనిషియేటివ్స్. సో ఇవి డిస్కస్ చేద్దాం. సో ఆర్బీఐ అనేది జిఎస్ పేపర్ 3 ఎకానమీ సెక్షన్లో బ్యాంకింగ్ అండ్ మానిటరీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే 90 years కంప్లీట్ చేసుకుంది ఆర్బీఐ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే April 1st, 1935. మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం 90 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఆర్బీఐ గురించి మ్యాక్సిమం ఎంత ఇంపార్టెంట్, ఏమేమి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఆర్బీఐ గురించి తెలుసుకోవాల్సింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అన్ని బ్యాంక్స్కి హెడ్ ఎవరు అని అంటే ఆర్బీఐ. సో బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటాం. ఆర్బీఐ అనేది బ్యాంకింగ్ డొమైన్లో రెగ్యులేటరీ అథారిటీ. సో ఇక్కడ ఆర్బీఐ అనేది మనకి ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో 1934లో ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో April 1st, 1935 నుంచి ఇది వర్క్ చేయడం ఆర్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయమని అసలు ఎవరు రికమెండ్ చేశారు అంటే కనుక మనకి హిల్టన్ యంగ్ కమిషన్, దీన్ని రాయల్ కమిషన్ ఆన్ ఫైనాన్స్ అని కూడా అంటారు. సో 1926 టైంలో దీన్ని వీళ్ళు రికమెండ్ చేశారనమాట. ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉండాలి ఇండియాకి అని. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ రూపంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు ఫస్ట్ దీనికి గవర్నర్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే కనుక ఆస్బార్న్ స్మిత్ అనే ఆయన ఉన్నారు. సో ఇండియా నుంచి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు ఆర్బీఐకి అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరు, అది కూడా ఆన్సర్ చేయండి. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటివి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్బీఐ అనేది వెంటనే 1935లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే గవర్నమెంట్ కింద లేదు, అప్పుడు ప్రైవేట్గా ఫంక్షన్ చేస్తూ ఉండేది. తర్వాత 1935 నుంచి 1949 వరకు కూడా ప్రైవేట్గానే ఉంది. 1949లోనే జాతీయకరించారనమాట, ఆర్ నేషనలైజ్ చేశారు. 1949 నుంచి నేషనలైజ్ అయింది. మీకు గుర్తుంటే ఎస్బీఐగా అంటే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా ఉన్న ఎస్బీఐ కూడా ఇంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అనేవాళ్ళం మనం. ఓకే, ఇది 1955లోనే ఎస్బీఐగా మారి నేషనలైజ్ అయింది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మీరు యూపీఎస్సీ చూస్తే కనుక ఎయిర్ ఇండియా విషయంలో కూడా ఆల్రెడీ నేషనలైజ్ ఎప్పుడైంది ఇలాంటివన్నీ కూడా అడిగారు. సో ఇవి తెలుసుకోవాల్సిన అంశాలు. తర్వాత ఆర్బీఐ ఫస్ట్ మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే ఇనీషియల్గా కోల్కతాలో ఉంది, తర్వాత 1937లో ముంబైకి మార్చారు. సో ఇలాంటివి కూడా తెలుసుకోండి. దాంతోపాటు అసలు కంపోజిషన్ ఏంటి, ఆర్బీఐలో ఎవరెవరు ఉంటారు, మెయిన్ ఎవరు అంటే కనుక మీకు తెలిసిన ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. సో ఆర్బీఐ గవర్నర్గా ఇప్పుడు ఎవరు ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 2 ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. దాంతోపాటు 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది వీళ్ళని. దాంతోపాటు డిఫరెంట్ ఏరియాస్ నుంచి 4 డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ పర్టికులర్ రీజనల్ అండ్ కోఆపరేటివ్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు 4 డైరెక్టర్స్ ఉన్నారు, 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దాని తర్వాత 2 ఫైనాన్స్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. జనరల్గా ఎవరంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ అను ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. సో దాని తర్వాత 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు. దీంట్లో ఒక డెప్యూటీ గవర్నర్ మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన ఎంపీసీలో కూడా మెంబర్గా ఉంటారు. సో మానిటరీ పాలసీ కమిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇప్పుడు అసలు జర్నీ ఏంటి చూద్దాం. ఆర్బీఐ ఈ 1935 నుంచి రీసెంట్ వరకు మైల్ స్టోన్స్ ఏంటి ఆర్బీఐ జర్నీలో ఏమేమి జరిగాయి, మెయిన్ థింగ్స్ చూద్దాం. సో 1935, 1949లో అసలు ఫస్ట్ 35లో ఎస్టాబ్లిష్ చేయమని హిల్టన్ యంగ్ కమిషన్ ఎందుకు రికమెండ్ చేసింది అంటే కనుక అప్పుడు మీకు గుర్తుంటే World War I అయిపోయి World War II జరగబోతున్న టైం అది. సో World War I వల్ల కలిగిన ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వడానికి ఒక బ్యాంక్ అనేది ఉండాలి అని చెప్పి రికమెండేషన్ చేయడం వల్ల 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఏమైంది, ఇండియా అప్పుడు ఫస్ట్ కంట్రీ ఇట్లా కాలనీ ఏదైతే బ్రిటిష్ కాలనీలో ఉంది ఒక పర్టికులర్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ని క్రియేట్ చేసుకున్న ఫస్ట్ కాలనీగా అప్పుడు రికార్డ్ నమోదు చేసింది అనమాట ఇండియా అనేది 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత 1950 to 1970 or 60s ఇది
ఈ టైంలో మీరు చూస్తే కనుక బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది 1949లో పాస్ చేశారు. ఇప్పుడే ఇది ఏం మారింది, బ్యాంకింగ్స్ రెగ్యులేషన్ యాక్ట్గా మారింది. మీకు గుర్తుంటే 1949. సో ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, బ్యాంక్స్ అను ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి మనకి. ఈ ఎన్బిఎఫ్సిస్ అంటే ఇవేమో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద మనకి రికార్డ్ అవుతాయి. ఎన్బిఎఫ్సిస్ ఏమో కంపెనీస్ యాక్ట్ 1956 కింద. ఇప్పుడు ఇది 2013 యాక్ట్తో రీప్లేస్ అయింది. సో ఇలా ఈ ఫండమెంటల్ డిఫరెన్స్. ఈ 1949 యాక్ట్ అనేది కూడా ఈ టైంలో ఎనాక్ట్ అయింది. దాని తర్వాత కొన్ని నేషనల్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ 1955లో ఇంపీరియల్ బ్యాంక్గా ఉన్నది మారింది. దాని తర్వాత ఎకనామిక్ ప్లానింగ్, మీకు గుర్తుంటే 5-year ప్లాన్స్ అనేవి కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయింది మనకి. సో ఎకనామిక్ ప్లానింగ్లో కూడా ఏ సెక్టర్స్కి ఎలా మనం అలొకేట్ చేసాము, అగ్రికల్చర్ ఒకసారి, తర్వాత ఇండస్ట్రీ ఫోకస్ ఒకసారి అలా చేస్తూ వచ్చాము కదా. సో మనం ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయడానికి ఎకనామిక్ 5-year ప్లాన్స్ లాంచ్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్కి అవసరమైన సపోర్ట్ కూడా ఆర్బీఐ నుంచి రావడం జరిగింది. సో ఎకనామిక్ ప్లానింగ్లో కూడా ఆర్బీఐ అనేది కీ రోల్ ప్లే చేయడం జరిగింది. దాని తర్వాత 61 to 68 మీరు చూస్తే కనుక ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. అసలు డిపాజిట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కనుక, బ్యాంక్ క్రాష్ అయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకుందాం. బ్యాంక్ ఫెయిల్ అయితే మరి ఆ డిపాజిటర్స్ ఎవరైతే బ్యాంక్లో మనీ సేవ్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిఐసిజిసి అంటాం, దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతకు ముందు ఒకవేళ బ్యాంక్ క్రాష్ అయితే ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేది, 1 lakh వచ్చేది. ఇప్పుడు దీన్ని 5 lakhsకి మార్చారనమాట. సో ఇది ఓన్లీ బ్యాంక్స్కి మాత్రమే ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్కి లేదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేషనల్ బ్యాంక్ మార్కెట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా నేషనలైజ్ చేశారు ఈ టైంలో. 1969-84 మీ అందరికీ తెలిసిందే కదా. 1969లో ఏం జరిగింది, ఆల్మోస్ట్ 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. ఎవరు ఈ టైంలో అంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. మళ్ళీ 1980లో ఇంకొక 6 బ్యాంక్స్ నేషనలైజ్ అవ్వడం జరిగింది. సో తర్వాత 1985-89-90 పీరియడ్లో ఏం జరిగింది, ఫైనాన్షియల్ రిప్రెషన్ జరిగింది. ఎందుకు అంటే మన ఫోరెక్స్ రిజర్వ్స్ అనేవి పడిపోయినాయి ఆటోమేటిక్గా. సో అప్పుడు ఏమైంది, మనకి ఆల్మోస్ట్ 2 weeks ఆఫ్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఉండడం వల్ల మన కంట్రీస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఏదైతే ఆర్బీఐ చూసుకుంటుందో దాంట్లో కూడా మనకి చాలా ఇబ్బందులు తలెత్తడం వల్ల మనం ఏం చేసాం, ఐఎంఎఫ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఐఎంఎఫ్ని లోన్ కోసం. సో ఆ కాంటెక్స్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నాబార్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్, శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్తో నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేశాం కదా. అట్ ద సేమ్ టైం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది కూడా, ఇది హౌసింగ్ సెక్టర్ రెగ్యులేటర్. ఇది ఎవరు ఓన్ చేస్తున్నారంటే 100% ఆర్బీఐ ఓన్ ఆర్ గవర్నమెంట్ ఓన్. ఇది 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఏపీఎస్సీ Group 1 ప్రిలిమ్స్లో కూడా ఒక క్వశ్చన్ ఎన్హెచ్పి మీదే అడిగారు అనమాట. సో దెన్ 91-99 బేసిక్ చూస్తే కనుక ఆ టైంలో ఏం జరిగింది అంటే 91లో ఇండియన్ రూపీ అనేది డీవాల్యుయేషన్ జరిగింది. డీవాల్యుయేషన్ అంటే ఏంటి, డెప్రిసియేషన్ వేరు, డీవాల్యుయేషన్ వేరు. డెప్రిసియేషన్కి డివాల్యుయేషన్కి డిఫరెన్స్ ఏంటి, డెప్రిసియేషన్ అంటే కనుక డాలర్ వాల్యూతో పోలిస్తే మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డాలర్కి 50 రూపీస్ ఉంది అనుకుందాం. ఈ 50 రూపీస్ అనేది 60 రూపీస్ అయితే ఏమవుతుంది, డెప్రిసియేషన్ అవుతుంది. దీన్ని డెప్రిసియేషన్ అంటారు. అంటే మనం ఒక డాలర్ని కొనడానికి ఎక్కువ రూపాయలు వాడాల్సి వస్తుంది, దాన్ని డెప్రిసియేషన్ అంటాం. ఇది మంచిది కాదు మన ఎకానమీకి. దాని బదులు మనకి 40 రూపీసే ఉంది అనుకుందాం, అప్పుడు ఏంటి, మనం ఇంకొక 10 రూపాయలు ఇక్కడ ఆదా చేసుకోవచ్చు కదా. సో దాన్ని అప్రిసియేషన్ ఆఫ్ రూపీ అంటాం అనమాట. సో ఇది మంచిది ఇండియన్ ఎకానమీకి. సో నార్మల్గా ఇప్పుడు ఇది డెప్రిసియేషన్ అది ఎలా జరుగుతుంది, మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి జరుగుతుంది, మార్కెట్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తాయి. కానీ డివాల్యుయేషన్ అంటే ఏంటి, డెలిబరేట్గా, అంటే కావాలని సెంట్రల్ బ్యాంక్స్ కనుక కరెన్సీ వాల్యూని తగ్గిస్తే కనుక దాన్ని డివాల్యుయేషన్ అంటాం. చైనా ఊరికే డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ చేస్తుందని యుఎస్ అనేది చైనాని కరెన్సీ మానిపులేటర్ లిస్ట్లో యాడ్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ 1991లో ఇండియన్ రూపీ అనేది డివాల్యుయేట్ అవ్వడం కూడా జరిగింది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు తర్వాత ఎల్పిజి రీఫార్మ్స్ని కూడా ఇదే టైంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినవి. సో తర్వాత నరసింహన్ కమిటీ అనేది కూడా ఈ టైంలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏ సెక్టర్కి రిలేటెడ్ ఎస్టాబ్లిష్ అయింది అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. దేని గురించి నరసింహన్ కమిటీని ఫామ్ చేశారు. సో 2 times కమిటీ, ఇదే సేమ్ కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది. అదేంటి అనేది చెప్పండి. దాని తర్వాత 2000 to 2009 మధ్యలో ఏం జరిగిందంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ఫెమా యాక్ట్ కిందనే కదా మనకి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫంక్షన్ చేస్తుంది. దీంతో పాటు పిఎంఎల్ఏ కింద కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద కూడా ఈడీ పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు
మనం తెలుసుకోవాల్సిన 2010 నుంచి ఆర్బీఐ ఏ విధంగా పనిచేస్తుందంటే కనుక మెయిన్ చేంజ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ చిన్న చేంజెస్ వచ్చాయి. 2016లో డిమానిటైజేషన్ చేసాం మనం. అలా మెయిన్ చేంజెస్ ఆర్బీఐ కింద వచ్చాయి. బట్ స్టిల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. సో ఇది ఎవరు రికమెండ్ చేశారు అంటే కనుక ఉర్జిత్ పటేల్ కమిటీ. ఓకే, సో ఈయన కూడా ఆర్బీఐ గవర్నర్గానే ఉన్నారు. సో ఈ ఉర్జిత్ పటేల్ అప్పుడు ఆయన గవర్నర్గా లేకముందు ఈయన రికమెండ్ చేశారనమాట. మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకటి ఉండాలి. అది అసలు కంట్రీలో ఉన్న ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ గ్రోత్ని కంట్రోల్ చేస్తున్నందుకు ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి ఎంపీసీని చేశారు. ఇది దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు? సెక్షన్ 45Z అనే కండిషన్, ఆర్బీఐ యాక్ట్ 1934 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట మానిటరీ పాలసీ కమిటీలో. దీంట్లో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. సో ఆ 6 మెంబర్స్ ఎవరనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సో ఇక్కడ మానిటరీ పాలసీ మెయిన్ థింగ్ ఏంటి, దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే కనుక ఇన్ఫ్లేషన్ అనే దాన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ ప్రైస్ స్టెబిలిటీని అచీవ్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయడం అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో దీని గోల్ ఎంత అంటే కనుక మన 2016 నుంచి 5 years వరకు, అంటే 2016 నుంచి 21 వరకు ఏం చెప్పారు? 4 ± 2%, అంటే మినిమం 2% ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, మ్యాక్సిమం 6%. ఓకే, ఈ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఐడియల్గా మనం ఎకనామిక్ పరంగా ఓకే అని అన్నారు. 2 to 6% అనేది. సో ఈ మళ్ళీ 2021 నుంచి దీన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే సేమ్ టార్గెట్ 4 ± 2% అనేది 26 వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఎవ్రీ 5 years. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఆర్బీఐ గవర్నర్కి కూడా కాస్టింగ్ ఓట్ అనేది ఉంది మానిటరీ పాలసీ డెసిషన్స్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మీరు ఇంకా రీసెంట్ టైమ్స్లో మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేట్ ఎలా ఉంది, రివర్స్ రెపో రేట్ ఎలా ఉంది, క్యాష్ రిజర్వ్ రేషియోస్, సో క్వాంటిటేటివ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మానిటరీ పాలసీలో, సో అవన్నీ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమీ సెక్షన్లో బ్యాంకింగ్ అండ్ మానిటరీ పాలసీ నుంచి ఏ ఎగ్జామ్లో అయినా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చూస్తే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో చూస్తే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2-3 years కంటిన్యూస్గా ఆర్బీఐ ఫంక్షన్స్ మీద క్వశ్చన్ అడిగారు. సో ఆర్బీఐ ఫంక్షన్స్ ఇచ్చి దీంట్లో ఈ జాబ్ ఎవరు చేస్తారు ఇండియాలో, ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆర్బీఐ ఇట్స్ రోల్స్ అండ్ డ్యూటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ రోల్స్ అండ్ ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మెయిన్ జాబ్ ఏంటి, మానిటరీ పాలసీని మెయింటైన్ చేయడం. మానిటరీ పాలసీ అంటే ఏం లేదు, కంట్రీలో ఎంత మనీ సప్లై ఉండాలి అనేది కంట్రోల్ చేయడం మానిటరీ పాలసీ ద్వారా చేస్తారు. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైజెస్. సో అది 4 ± 2%లో ఉండేలా చూస్తారు. ఇక్కడ ఏ ఇన్ఫ్లేషన్ని చూస్తారంటే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని చూస్తారు, సిపిఐ. ఓకే, సిపిఐ కంబైన్డ్ అంటాం. సో దాన్ని పారామీటర్గా తీసుకుని 4 ± 2% మధ్యలో ఉండేటట్టు చూస్తుంది ఆర్బీఐ. దాని తర్వాత రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్. ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది, సూపర్విజన్ చేస్తుందంటే బ్యాంక్స్ని చేస్తుంది. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ అంటాం కదా, ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా కాదు, అన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐ కంట్రోల్లోకి రావు. ఇట్లా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ ఇట్లాంటి వాటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. దాంతోపాటు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనం హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ రికార్డ్ సృష్టించాం. అది ఎంత అంటే $642 బిలియన్ అనమాట. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి నెంబర్. అండ్ ఇండియా ఇప్పుడు 4th largest ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్న కంట్రీగా రికార్డ్ అయింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ డేటా ఇది. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎలా ప్రమోట్ చేయాలని మీకు గుర్తుంటే కనుక ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, సో ఏవైనా మెషర్స్ తీసుకున్నవన్నీ కూడా, సో మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ పేమెంట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎన్హాన్స్ చేయడానికి, దాంతోపాటు ఇన్నోవేషన్, డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి కానీ, డిజిటల్ కరెన్సీ మీకు గుర్తుంటే ఈ రూపీ అంటాం, ఆర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి అంటాం. సో ఇవి కూడా ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీస్ బదులు మనకి ఓన్ డిజిటల్ కరెన్సీ ఉంటే మనకు అది కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని తగ్గిస్తుంది, ఆర్బీఐకి కూడా మనీ సేవ్ అవుతాయి. దాంతోపాటు ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ మీకు తెలిస్తే ₹1 నోట్ ఆర్ కాయిన్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. సో ఆర్బీఐ గవర్నరే సైన్ చేస్తారు. సో లీగల్ టెండర్గా
ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ కూడా అంటే ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంది. తర్వాత బ్యాంక్ అంటే బ్యాంక్ మనకి కావాల్సిన లోన్స్ కానీ మనీ కానీ ఇస్తుంది. కానీ బ్యాంక్స్కి ఎప్పుడైనా షార్ట్ ఫాల్ ఆఫ్ ద ఫండ్స్ అయితే కనుక ఎవరి దగ్గర తీసుకుంటారంటే ఆర్బీఐ దగ్గర తీసుకుంటారు. సో బ్యాంకర్స్కి బ్యాంక్ అంటాం. తర్వాత బ్యాంకర్ టు ద గవర్నమెంట్. సో ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమైనప్పుడు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. సో మీకు తెలిసిందే కదా, అప్పుడప్పుడు మనకి డిఫరెంట్ ఉంటాయి. మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ జీసెక్స్ అమ్మడం కొనడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరపున ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. టీబిల్స్ని ఇష్యూ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. దాని తర్వాత ఛాలెంజెస్ ఏంటి, రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటి అంటే చూస్తే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక పరిధి దాటుతోంది, అది కంట్రోల్ చేయడం కూడా ఛాలెంజింగ్గా మారింది. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా. సో మనం చూస్తే అకామిడేటివ్ పాలసీ, డాకిష్ పాలసీ, హాకిష్ ఇట్లాంటివన్నీ చూస్తాం. సో మారుతున్న ట్రెండ్ బట్టి ఎకానమీ ఒక్కొక్కసారి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆర్బీఐ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. దాంతోపాటు బ్యాంకింగ్ సెక్టర్ని రెగ్యులేట్ చేయడంలో, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో బ్యాంకింగ్లో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. సో ఆల్మోస్ట్గా 15-16% కూడా వెళ్ళిపోయినాయి పర్సెంట్ ఆఫ్ బ్యాంక్ అసెట్స్లో ఎన్పిఎస్గా మారాయి. దాంతోపాటు మీరు చూస్తే 70% ఎన్పిఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరే ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో ఒక్కొక్కసారి ఎస్ బ్యాంక్ విషయంలో కానీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ విషయంలో కానీ ఆర్బీఐ కొన్ని మెషర్స్ తీసుకుని, మీకు తెలిస్తే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని కానీ లెండింగ్ ఎన్హాన్స్ చేయడం కానీ, లేదంటే మనకి వాచ్ లిస్ట్లో కానీ పెట్టి ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ బ్యాంక్స్ అనేవి కొలాప్స్ అవ్వకుండా నార్మల్గా ఫంక్షన్ అయ్యేలాగా కొన్ని మెషర్స్ తీసుకుంటుంది. దాంతోపాటు గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ని కూడా ట్యాకిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 టైంలో మనకి మొరటోరియంస్ ఎక్స్టెండ్ చేయడం కానీ ఇలాంటి మెషర్స్ తీసుకుంది. దాంతోపాటు రష్యన్-యుక్రెయిన్ ఇన్వేషన్ వల్ల కానీ గ్లోబల్ ఎకానమీ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో, రెసెషన్ టెండెన్సీస్ ఎప్పుడు వస్తున్నాయో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆర్బీఐ మెషర్స్ తీసుకుని ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ అయ్యేలా ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది అనమాట ఈ టైంలో. తర్వాత డిజిటల్ కరెన్సీస్ క్రిప్టో కరెన్సీస్ రావడం వల్ల ఏమవుతుంది, అసలు రెగ్యులేటరీ మెకానిజం, బ్యాంకింగ్ మెకానిజం అనేది బైపాస్ అవుతుంది. అలాంటి కాంటెక్స్లో ఈ డిజిటల్ కరెన్సీస్ వల్ల నెగిటివ్స్ని, హార్మ్ని ఎలా ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఒక ఛాలెంజ్. తర్వాత ఇంపాసిబుల్ ట్రినిటీ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రినిటీ అనే దాన్ని మనం ఎలా ఎన్షూర్ చేస్తాం. ట్రినిటీ అంటే ఏంటి, మెయిన్ 3 ఉండాలన్నమాట. సో ఆ 3 ఏంటి, ఎప్పుడూ కూడా స్టేబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి. దాని తర్వాత క్యాపిటల్ ఇన్ఫ్లోస్, ఓకే. సో ఇక్కడ మనకి స్టేబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి, క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కూడా మనకి ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటు మనకి ఆర్బీఐ కోఆర్డినేషన్ ఇన్ఫ్లేషన్ విషయంలో కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటే కనుక మనకి ఈ ఇంపాసిబుల్ ట్రినిటీ అనేదాన్ని, అంటే ఇవి లేకుండా ఏ ఎకానమీ ఉండదు. సో ఇవన్నీ కూడా ఛాలెంజ్, అంటే ఒకసారి ఫోరెక్స్ రిజర్వ్స్ ప్రాబ్లమ్ సృష్టిస్తున్నాయి, లేదంటే క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కానీ, లేదంటే ఇన్ఫ్లేషన్ కానీ. సో ఇవన్నీ లేకుండా మనం కంప్లీట్గా ఇంపాసిబుల్ ట్రినిటీని ఓవర్కమ్ చేయడం అనేది కూడా ఆర్బీఐకి ఛాలెంజ్గా మారింది. దాంతోపాటు న్యూ టెక్నాలజీస్ ఇంపాక్ట్ ఏంటి ఫినాన్షియల్ సెక్టర్ మీద అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ ఇంపాక్ట్ ఏంటి బ్యాంకింగ్ సెక్టర్ మీద కానీ, లేకపోతే మేము చూస్తే క్రిప్టో కరెన్సీస్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ని ఎలా బైపాస్ చేస్తాయి, లేకపోతే దానివల్ల కలిగే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అనేవి కూడా ఛాలెంజ్ అనమాట. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఆర్బీఐ చేసిన రీసెంట్ అచీవ్మెంట్స్ ఏంటి ఆర్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే కనుక లిక్విడిటీ బూస్టింగ్ మెషర్స్. సో మనకి ఎప్పుడు తెలిసిందే, మనకి మనీ సప్లై ఎప్పుడైనా తగ్గిపోతే కనుక ఎకానమీలో మనీ సప్లైని పెంచడానికి ఆర్బీఐ కొన్ని మెషర్స్ తీసుకుంటుంది. దాంట్లోనే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఆర్ ఫండింగ్ అంటాం. దాని కింద ఏం చేస్తాం, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే కరెన్సీ మనీ సప్లై తక్కువ ఉందో అప్పుడు మనీ సప్లై పెంచే విధంగా ఆర్బీఐ మెషర్స్ తీసుకుంటుంది. మళ్ళీ మనీ సప్లై ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి మెషర్స్ తీసుకుంటుంది. సో ఈ లిక్విడిటీ బూస్టింగ్ మెషర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ మెకానిజం దాని కింద రెపో అండ్ రివర్స్ రెపో రేట్స్ని కంట్రోల్ చేస్తూ మనీ సప్లైని కంట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు ఎనేబ్లింగ్ మార్కెట్ ఎకానమీ అంటే ప్రాపర్ బిజినెస్ ఉండాలి. మనకి ఇప్పుడు బిజినెస్ కావాలంటే మెయిన్గా లోన్స్ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం మనం క్రెడిటర్స్ నుంచి లోన్స్ తీసుకున్నాక మనం ఇన్సాల్వెంట్ అయితే పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఈ చట్టంని తీసుకొచ్చి చాలా
మార్కెట్ మెకానిజంని ఎన్హాన్స్ చేసి స్టెబిలైజ్ చేశారనమాట. దాంతోపాటు రీసెంట్గా బడ్జెట్లో కొన్ని ఇనిషియేటివ్స్ రీసెంట్ టైమ్స్లో అంటే రీసెంట్ బడ్జెటే కదా అంతకుముందు కూడా చాలా ఇనిషియేటివ్స్ని అనౌన్స్ చేశారు. లైక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానీ, మనం చూస్తే చాలా బ్యాంక్స్ ప్రైవేటైజ్ అయింది. దాంతోపాటు ఎసెట్ మానిటైజేషన్ కానీ, తర్వాత న్యూ ఇనిషియేటివ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ లెండింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తే వాళ్ళు రీపేయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, ఎన్పిఎస్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కానీ క్లీనపింగ్ ఆఫ్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్, హెయిర్ కట్ అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్, వీటి విషయంలో కొన్ని మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో తీసుకుని కొంచెం ఎకానమీని మనకి రోబోస్ట్గా మార్చారు. దాని తర్వాత స్టెబిలైజింగ్ ద రూపీ. సో ఆల్వేస్ మనకి చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో రూపీ అనేది ఎప్రిషియేట్ అవుతూనే ఉంది ఇండియన్ కరెన్సీ డాలర్తో పోలిస్తే. సో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకుంది. ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్న ఇనిషియేటివ్స్. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఆర్బీఐ తీసుకున్న ఈ మెజర్స్ అన్నీ సరిపోతున్నాయా లేదా అంటే కనుక మనం ఆర్బీఐ తీసుకునే అచీవ్మెంట్స్ నుంచి ఇంకా లెర్నింగ్ మెజర్స్ ఏమున్నాయో అవి తీసుకుంటూ సొసైటీ ఎలా మారుతుంది, టెక్నాలజీ ఎలా మారుతుంది, దానికి తగ్గట్టు డిమాండ్ అండ్ సప్లై ఎలా మారుతుంది, ఇవన్నీ తగ్గట్టు మనం కూడా ఆర్బీఐని ఆ విధంగా అడాప్ట్ అండ్ ప్లానింగ్గా మార్చగలిగితే కనుక మనకి ఆర్బీఐ అనేది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనేది కన్క్లూజన్ అనమాట. సో 100 years అయ్యే టైంకి ఇంకా ఆర్బీఐ మెనీ మోర్ అచీవ్మెంట్స్ని సాధించాలన్నట్టు మనం కన్క్లూజన్ ఇవ్వాలి. సో ఇక్కడ నిన్న ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి, దీస్ ఆర్ ఏ న్యూ క్లాస్ ఆఫ్ ఇంజనీర్డ్ సిస్టమ్స్ దట్ ఇంటిగ్రేట్ కంప్యూటేషన్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ ఇన్ ఏ డైనమిక్ ఎన్వైర్న్మెంట్. ఇట్ ఎన్కంపాసెస్ టెక్నాలజీ ఏరియాస్ ఆఫ్ cybernetic, mechatronics, and you have design and embedded systems and internet of things, big data and artificial intelligence. ఇవన్నీ దేంట్లో ఉన్నాయంటే ఆన్సర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఆన్సర్ అనమాట, బి. సో ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. So what is the minimum paid up capital requirement of a new bank in India as per RBI regulations? So కొత్తగా పెట్టాల్సిన బ్యాంక్కి మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం? వీటిల్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. తర్వాత మెయిన్స్ క్వశ్చన్, ఆర్బీఐస్ మానిటరీ పాలసీ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, నీడ్ సమ్ రిఫార్మ్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎలాంటి రిఫార్మ్స్ కావాలి అంటే మీరు ఫస్ట్ మానిటరీ పాలసీ ఏంటో రాసి, దానివల్ల ఉన్న మనకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు మానిటరీ పాలసీని తీసుకొచ్చామనేది రాసి, అది ఏ విధంగా ఫెయిల్ అయింది కొన్ని సందర్భాల్లో అనేది రాసి, రీఫార్మ్ ఎలా తీసుకురావాలనేది రాస్తే అప్పుడు మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కామెంట్ అంటే అసలు మానిటరీ పాలసీ రోబోస్ట్గా ఉందా అని మీరు అనుకుంటే ఎస్ అని చెప్పండి, లేదు కొంచెం వీక్గా ఉంది, కొంచెం మార్చగలగాలి అని అంటే కనుక ఆ రిఫార్మ్స్ ఏంటని సజెస్ట్ చేయాలి. సో కామెంట్ అంటే అగ్రీ ఆర్ డిసగ్రీ, రెండిట్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకటి తీసుకుని దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి ఎగ్జాంపుల్స్తో పాటు, అప్పుడు ఆన్సర్ కంప్లీట్. సో ఇది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. దీంట్లో మనం ఏం డిస్కస్ చేసాం, మెయిన్గా ఆర్బీఐ రీసెంట్గా 90 years కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఆర్బీఐ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఆర్బీఐ ఎవల్యూషన్ ఏంటి, అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన జర్నీలో ఆర్బీఐ సాధించిన మేజర్ మైల్ స్టోన్స్ ఏంటి అని చూసాం. దాంతోపాటు రీసెంట్గా ఆర్బీఐ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి అనేది కూడా చూసాం. ఇది ఈరోజు వీడియోకి సంబంధించిన డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.